ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చింది. కానీ లోకల్ బాడీస్లో వైసీపీ పెత్తనం కొనసాగుతోంది. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. ఇప్పుడు కర్నూలులో ఇదే జరుగుతోంది. వైసీపీ మేయర్ బీవై రామయ్య తీరుపై సొంత పార్టీ కార్పొరేటర్లే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇప్పటికే కొందరు వైసీపీని వీడి పసుపు కండువాలు కప్పుకున్నారు. మరికొందరు ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారట. ఇంతకీ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో అసలు ఏం జరుగుతోంది? మేయర్ కుర్చీపై కన్నేసిన కూటమి కర్నూలు ఫస్ట్ సిటిజన్ రామయ్యను పదవి నుంచే దించే ప్లాన్లో ఉందా? మేయర్కు చెక్ పెట్టేందుకు టీడీపీ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. బీవై రామయ్య కర్నూలు వైసీపీ మేయర్. ఫ్యాన్ పార్టీ పాలనలో ఈయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు సాగింది. కర్నూలు ఫస్ట్ సిటిజన్ గా రామయ్య చెప్పిందే శాసనం అన్నట్టుగా సాగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కమిషన్ల కోసం ఒమిషన్స్ చేయడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లో కనిపించిన ఖాళీ జాగాలపై వాలిపోయారట. బీవై రామయ్య ఏకపక్ష వ్యవహారాలు, ఒంటెత్తు పోకడలతో వైసీపీ కార్పొరేటర్లకు ఎక్కడో కాలింది. మేయర్ తీరును చీదరించుకుని కౌన్సిల్ సమావేశాల్లోనే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఈయన గారి అరాచకాలపై వైసీపీ క్యాడర్ ఏకంగా అధినేత జగన్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కానీ పార్టీ నాయకత్వం లైట్ తీసుకుంది. పైగా 2024 ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చింది. జనం తిరస్కరించడంతో తిరుగుటపాలో తిరిగొచ్చారు. టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు చేతిలో బీవై రామయ్య ఘోర పరాజయాన్ని చవిచూశారు. వైసీపీ కంచుకోటలో ఓటమితో పార్టీ పరువు కాస్త తుంగభద్రలో కలిసింది. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటూ పార్టీ కండువాలు తీసేస్తున్నారు. కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో పసుపు కండువా కప్పుకుని సైకిల్ ఎక్కేస్తున్నారు. దీంతో నగర మేయర్ బీవై రామయ్యకు పదవి గండం పొంచి ఉందన్న భయం పట్టుకుంది. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు సైతం ఈయన గారి మాటకు విలువివ్వటం లేదట. దీంతో తన పదవి ఎప్పుడు ఊడుతుందోనన్న ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. పదవిని కాపాడుకునేందుకు కుట్ర రాజకీయాలను తెరలేపారట. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కొందరు టెంపరరీ స్టాఫ్ ను తొలగించి డబ్బులు తీసుకుని కొత్త వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని మంత్రి టీజీ భరత్ తో పాటు ప్రభుత్వ పెద్దలపై నోరు పారేసుకున్నారు ఈ మేయర్. బీవై రామయ్య ఆరోపణలపై టీడీపీ కార్పొరేటర్లు సీరియస్ గా రియాక్ట్ అయి కౌంటర్ అటాక్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట గతంలో 180 మంది నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారని మండిపడ్డారు. కొత్తగా 200 మంది సిబ్బందిని తీసుకుంటే కమిషన్ల ఆరోపణలు అంటకట్టడంపై ఫైర్ అయ్యారు. తన దందాలకు సహకరించలేదన్న ఉద్దేశంతో గతంలో కొందరు ఉద్యోగులు మేయర్ తొలగించారంటూ సైకిల్ పార్టీ కార్పొరేటర్లు ఎదురు దాడికి దిగటంతో మేయర్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. బీవై రామయ్య అవినీతి చిట్ట, భూ కబ్జాల బాగోతాన్ని త్వరలోనే బయటపెడతామన్న టీడీపీ కార్పొరేటర్ల వార్నింగ్ తో మేయర్ కు ఫీజులు బర్న్ అయినంత పనైంది. దీంతో సౌండ్ లేదు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా మంత్రి టీజీ భరత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో మంత్రికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కొందరు అధికారులను బెదిరించి డెవలప్మెంట్ వర్క్స్ కు ఆటంకాలు సృష్టిస్తున్నారని లోకల్ టాక్. దీంతో మేయర్ తీరుపై వైసీపీ కార్పొరేటర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. కర్నూలు కార్పొరేషన్లో మొత్తం 52 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో 18 మంది టీడీపీ, 34 మంది వైసీపీ ప్రతినిధులు మేయర్ను పదవి నుంచి దించేందుకు 27 మంది సభ్యుల కోరం కావాలి. మరో 10 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే బీవై రామయ్యకు మేయర్ పదవికి గండం తప్పదు. మరోవైపు కర్నూలు మేయర్ అవినీతి అక్రమాల ఆరోపణలపై ఎంక్వైరీ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఇదే అంశంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రచురించిన కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి. మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు లోకల్ టాక్. వైసీపీ మేయర్ ను పదవి నుంచి దించితే కర్నూలు అభివృద్ధి పనుల్లో ప్రోగ్రెస్ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. మొత్తం మీద మేయర్ ఎపిసోడ్ పై కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.